హలో ఎవ్రీవన్. ముందు వీడియోలో మనం ఆల్రెడీ టైప్స్ ఆఫ్ రికరెంట్ న్యూరల్ నెట్వర్క్స్ గురించి చూసాము. ఈ పర్టిక్యులర్ వీడియోలో మనం వాటి తాలూకా మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ అనేవి ఎలా ఉంటాయో చూద్దాం అన్నమాట. ఫస్ట్ ఆర్ఎన్ఎన్ సెల్కి ఇన్ జనరల్ ఏ ఇన్పుట్స్ వస్తాయి, జీరో ఇన్పుట్ వస్తుంది. ఆ జీరో ఇన్పుట్ని మనం ప్రీవియస్ అవుట్పుట్ అనుకోవచ్చు. వెరాస్ కరెంట్ ఇన్పుట్ ఇంకోటి వస్తుంది, దాన్ని మనం x1 అనుకుందాం. అండ్ ఈ రెండు ఇన్పుట్గా తీసుకొని ఒకటి నెక్స్ట్ సెల్కి అవుట్పుట్ జనరేట్ చేస్తుంది, అండ్ ఆల్సో ఈ కరెంట్ టైం స్టాంప్లో ఒక అవుట్పుట్ జనరేట్ చేయొచ్చు అనమాట. అది y1 అనమాట. సో ఇక్కడ ఒక మెనీ టు మెనీ కేస్ తీసుకొని మనం మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేద్దాము. మిగతా కేసెస్ అన్నిటిలోని మీకు ఆటోమేటిక్గా ఆ మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ అనేవి అర్థమైపోతాయి అనమాట. అండ్ సిమిలర్లీ ఇక్కడ కరెంట్ ఇన్పుట్ వచ్చేసి x2 అండ్ ప్రీవియస్ అవుట్పుట్ వచ్చేసి O1 అనమాట. అండ్ ఈ రెండు యూస్ చేసి మనం అవుట్పుట్ జనరేట్ చేయడానికి పంపిస్తే మనకి y2 అనేది అవుట్పుట్గా వస్తుంది. అండ్ నెక్స్ట్ టైం స్టాంప్లో మనకి x3 అనేది ఇన్పుట్గా రావచ్చు. అండ్ ప్రీవియస్ టైం స్టాంప్ తాలూకు అవుట్పుట్ అది O2 అనుకుందాము. సో ఈ రెండు ఇన్పుట్స్గా వస్తాయి. అండ్ మనకి జనరేట్ చేసే అవుట్పుట్ ఏంటి, y3. అండ్ సిమిలర్లీ x4 అనేది కరెంట్ ఇన్పుట్గా రావచ్చు, అండ్ O3 అనేది ప్రీవియస్ అవుట్పుట్గా రావచ్చు. అండ్ ఫైనలీ ఈ రెండు యూస్ చేసి ఈ ఆర్ఎన్ఎన్ సెల్ నుంచి మనం జనరేట్ చేయడానికి పంపిస్తే ఇప్పుడు y4 అనేది జనరేట్ అవుతుంది అనమాట. ఇది ఒక సింపుల్ స్ట్రక్చర్ ఆఫ్ ఆర్ఎన్ఎన్. అండ్ ఈ స్ట్రక్చర్ని యూస్ చేసుకొని మనం మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ అయితే రాద్దాం. ఫస్ట్ మ్యాథమెటికల్ ఈక్వేషన్ O1కి రాసుకోవడానికి ట్రై చేద్దాం అనమాట. O1 అంటే ఏంటి, ఈ ఫస్ట్ ఆర్ఎన్ఎన్ సెల్ నుంచి జనరేట్ అయిన O1 ఎలా ఉండిద్దో చూద్దాము. O1 ఎక్కడి నుంచి జనరేట్ అయ్యిద్ది, బేసిక్గా ఈ ఆర్ఎన్ఎన్ సెల్లో ఉండే న్యూరాన్స్ నుంచి జనరేట్ అయ్యిద్ది అనమాట. ఆర్ఎన్ఎన్ సెల్లో ఉండే న్యూరాన్స్ నుంచి జనరేట్ అయ్యింది కాబట్టి ఆ న్యూరాన్స్లో ఒక స్పెసిఫిక్ యాక్టివేషన్ ఫంక్షన్ మనం యూస్ చేస్తున్నాము. సో ఆ యాక్టివేషన్ ఫంక్షన్ని ఎఫ్ అనుకుందాం. ఆ ఫంక్షన్ ద్వారా పాస్ అవుతుంది కాబట్టి మనకు వచ్చిన ఇన్పుట్ ఎఫ్ ఆఫ్ x1కి ఒక వెయిట్ని అసోసియేట్ చేస్తాం. ఆ వెయిట్ ఏంటి, మనం ఆల్రెడీ సింపుల్ రికరెంట్ న్యూరల్ నెట్వర్క్లో డిస్కస్ చేసుకున్నాము. బేసికలీ దాని స్ట్రక్చర్ వచ్చేసి సంథింగ్ లైక్ దిస్ ఉండొచ్చు. ఒక ఇన్పుట్ వస్తుంది, ఒక అవుట్పుట్ జనరేట్ అవుతుంది, అండ్ అలానే మనకి ప్రీవియస్ అవుట్పుట్ ఒకటి ఉండిద్ది. ఇది సింపుల్ స్ట్రక్చర్ ఆఫ్ మన ఆర్ఎన్ఎన్. అండ్ ఈ ఇన్పుట్ నుంచి ఆర్ఎన్ఎన్ సెల్కి ఉండే కనెక్షన్ మీద మనకి వెయిట్స్ ఉంటాయి, వాటిని W0 వెయిట్స్ అంటాము. అండ్ సిమిలర్లీ ప్రీవియస్ అవుట్పుట్, ఇది ప్రీవియస్ అవుట్పుట్ కదా, ప్రీవియస్ అవుట్పుట్ని కరెంట్ ఆర్ఎన్ఎన్ సెల్కి కనెక్ట్ చేయడానికి వెయిట్స్ ఉంటాయి, అవి W1తో నోట్ చేస్తాం. అండ్ అవుట్పుట్ జనరేట్ చేసే కనెక్షన్ మీద ఇంకొన్ని వెయిట్స్ ఉంటాయి, వాటిని W2తో నోట్ చేస్తాం అనమాట. ఇది సింపుల్ స్ట్రక్చర్ ఆఫ్ ఆర్ఎన్ఎన్. అండ్ ఈ ఆర్ఎన్ఎన్ని జస్ట్ ఈ స్ట్రక్చర్ని నేను ఎక్స్పాండ్ చేశాను అనమాట ఇక్కడ. అండ్ ఇలా ఎక్స్పాండ్ చేసినప్పుడు మనకి ఇలా అయితే కనిపిస్తుంది, కానీ ఎక్స్పాండ్ చేయకపోతే మన ఆర్ఎన్ఎన్ సెల్ అనేది జస్ట్ ఇలా అయితే కనిపిస్తుంది అనమాట. ఈ ఆర్ఎన్ఎన్ సెల్కి మనం టైం వైజ్ ఇన్పుట్ ఇస్తాం. అంటే టైం స్టాంప్ 0 అయినప్పుడు ఒక ఇన్పుట్ ఇస్తాం, టైం స్టాంప్ 1 అయినప్పుడు ఒక ఇన్పుట్ ఇస్తాం, టైం స్టాంప్ 2 అయినప్పుడు ఒక ఇన్పుట్ ఇస్తాం. అలా టైం వైజ్ ఇన్పుట్స్ అనేవి పాస్ చేస్తూ ఉంటాం అనమాట. ఈ పాయింట్ అనేది మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ పర్టికులర్ ఈక్వేషన్స్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. మనం ఇక్కడ ఏం జనరేట్ చేయాలనుకుంటున్నాం, O1 జనరేట్ చేయాలనుకుంటున్నాం. O1 అంటే ఫస్ట్ టైం స్టాంప్ ఆర్ఎన్ఎన్ సెల్ నుంచి వచ్చే అవుట్పుట్ అనమాట. ఈ O1 జనరేట్ చేయడానికి మనకి 2 ఇన్పుట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి x1 అండ్ రెండోది వచ్చేసి 0 అనమాట. ఎందుకంటే మనకి ఈ ఫస్ట్ ఆర్ఎన్ఎన్ సెల్ కన్నా ముందు ఇంకే ఇన్పుట్ లేదు కాబట్టి మనం 0తో రిప్రజెంట్ చేస్తున్నాం. ఓకే, రెండు ఇన్పుట్స్, ఒకటి x1 అండ్ ఇంకొకటి 0. మీరు ఇక్కడ కనుక అబ్జర్వ్ చేస్తే ఇన్పుట్ నుంచి ఆర్ఎన్ఎన్ సెల్కి ఉండే కనెక్షన్ మీద ఒక వెయిట్ మ్యాట్రిక్స్ ఉంది. ఆ వెయిట్ మ్యాట్రిక్స్ ఏంటి, W0. ఈ పర్టికులర్ కేసులో మన కరెంట్ ఇన్పుట్ ఏంటి, కరెంట్ ఇన్పుట్ అనేది x1. అందుకే ఈ x1తో మనం W0 అనే వెయిట్ని అసోసియేట్ చేస్తాం అనమాట. అండ్ సిమిలర్లీ మనకి ప్రీవియస్ అవుట్పుట్, ఇక్కడ ప్రీవియస్ అవుట్పుట్ అనేది 0. ఈ ప్రీవియస్ అవుట్పుట్ మీద మనకి ఏ వెయిట్స్ ఉన్నాయి, W1 అనే వెయిట్ మ్యాట్రిక్స్ ఉంది. ఓకే, అందుకే ఈ ప్రీవియస్ అవుట్పుట్ని మనం W1తో అసోసియేట్ చేస్తాం అనమాట. ఇది మ్యాథమెటికల్ ఈక్వేషన్ ఆఫ్ O1. ఇక్కడ 0 ఇంటూ ఎనీథింగ్ 0 కాబట్టి సింపుల్గా మన మ్యాథమెటికల్ ఈక్వేషన్ ఆఫ్ O1 వచ్చేసి f ఆఫ్ x1 ఇంటూ W0. అంటే దీని మీద మనకి ఉండే వెయిట్స్ W0 కాబట్టి
ఈ 2 మల్టిప్లై చేసి జస్ట్ ఈ యాక్టివేషన్ ఫంక్షన్ ద్వారా పాస్ చేస్తే మనకి O1 అనేది వచ్చేస్తదనమాట. ఇది ఈక్వేషన్ ఆఫ్ O1. ఇప్పుడు O2 ఈక్వేషన్ మనం రాసుకోవడానికి ట్రై చేద్దాం. సెకండ్ RNN సెల్ నుంచి వచ్చే అవుట్‌పుట్ అన్నమాట. సెకండ్ RNN సెల్‌కి మనకి 2 ఇన్‌పుట్స్ ఉన్నాయి. ఇప్పుడు కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేస్తే. ఒకటి X2 అండ్ ఇంకొకటి O1. ప్రీవియస్ RNN కేస్‌లో 0 పంపిస్తున్నాము. 0 బదులు ఇప్పుడు O1 పంపుతామన్నమాట. దీని తాలూకా మ్యాథమెటికల్ ఈక్వేషన్ ఏంటంటే ఎఫ్ ఆఫ్ కరెంట్ ఇన్పుట్ అది X2 అండ్ ప్రీవియస్ అవుట్‌పుట్ ఏంటి O1. ఈ X2కి ఏ వెయిట్‌ని అసోసియేట్ చేస్తున్నాము? బేసికల్లీ X2కి మనం వెయిట్ మ్యాట్రిక్స్ W0ని అసోసియేట్ చేస్తాం అన్నమాట. అంటే సో బేసికల్లీ మనం ఏం చేస్తున్నాము? టైమ్ స్టాంప్ 0 అయిపోయింది. సో టైమ్ స్టాంప్ 0 అయిపోయింది కాబట్టి మనం కొత్త ఇన్పుట్ పంపిస్తున్నాం అన్నమాట. ఆ కొత్త ఇన్పుటే X2 అండ్ ప్రీవియస్ అవుట్‌పుట్ ఆల్రెడీ మనకి జనరేట్ అయ్యి ఉంది. అండ్ ఆ ప్రీవియస్ అవుట్‌పుట్ వచ్చేసి O1 అన్నమాట. సో సేమ్ ఇదే స్ట్రక్చర్‌లో మనం X2 ఇంకా O1 పంపిస్తున్నట్టు అన్నమాట. సో అందుకే ఇక్కడ కూడా మనకి X2 ఇంటూ ఈ ఇన్పుట్స్ మీద ఉండే వెయిట్స్ ఏంటి W0. అందుకే X2 ఇంటూ W0 అండ్ సిమిలర్లీ O1 ఇంటూ W1. ఇది O2 తాలూకా ఈక్వేషన్ అన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ముందు ఆల్రెడీ జనరేట్ అయిపోయిన అవుట్‌పుట్‌ని మనం ఇక్కడ పాస్ చేస్తున్నాం. ఇది మీరు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్. అండ్ ఇంకోటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఏవైతే W0 యూజ్ చేస్తున్నామో ఇక్కడ కూడా అదే W0 యూజ్ చేస్తున్నాం. ఈ 2 అనేవి ఎగ్జాక్ట్‌లీ సేమ్ అన్నమాట. అండ్ సిమిలర్లీ O3 తాలూకా ఈక్వేషన్ అనేది మీరు చూసే ముందు కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. సో ఈ 2 ఈక్వేషన్స్ మీకు క్లియర్‌గా అర్థమైతే కనుక మీరు O3 కూడా రాసేయగలరు. O3 తాలూకా ఈక్వేషన్ ఏంటి? O3 అనేది ఏంటి? థర్డ్ RNN సెల్ నుంచి వచ్చే అవుట్‌పుట్ అన్నమాట. థర్డ్ RNN సెల్ నుంచి వచ్చే అవుట్‌పుట్ ఎలా ఉండిద్ది? బేసికల్లీ న్యూరాన్స్‌లో ఒక యాక్టివేషన్ ఫంక్షన్ ఉండిద్ది కదా! ఆ యాక్టివేషన్ ఫంక్షన్ అనేది ఈ RNN సెల్‌కి వచ్చిన ఇన్పుట్ మీద అప్లై చేస్తాం అన్నమాట. ఈ RNN సెల్‌కి ఏమేమి వస్తాయి? ఒకటి X3 ఇన్పుట్‌గా వస్తది. అండ్ ఈ X3ని మనం దేనితో మల్టిప్లై చేస్తాము? ఇన్పుట్ కనెక్షన్ మీద ఉండే వెయిట్స్‌తో మల్టిప్లై చేస్తాం. ఆ వెయిట్స్ ఏంటి? W0 అన్నమాట. అందుకే X3 ఇంటూ W0 ప్లస్ ప్రీవియస్ అవుట్‌పుట్ ఏంటి? ఈ పర్టిక్యులర్ RNN సెల్‌కి మనకి ప్రీవియస్ అవుట్‌పుట్ O2. O2ని తీసుకుంటాము. అండ్ O2ని దేనితో మల్టిప్లై చేస్తాము? ఈ ప్రీవియస్ కనెక్షన్స్ మీద ఉండే వెయిట్ ఏంటి? W1 అన్నమాట. ఇక్కడ W1తో మల్టిప్లై చేస్తాం. ఇది O3 తాలూకా ఈక్వేషన్. అండ్ ముందు ఆల్రెడీ జనరేట్ అయిన O2ని మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాము. అండ్ ఇంకా కరెంట్ ఇన్పుట్ అనేది ఈ పర్టిక్యులర్ కేస్‌లో X3 అన్నమాట. ఇది మన O3 అండ్ సిమిలర్లీ ఈ లాస్ట్ RNN సెల్ నుంచి మనకి O4 రావచ్చు. అండ్ O4 అనేది ఏంటి? సింప్లీ ఎఫ్ ఆఫ్ X4 ఇంటూ W0 O3 ఇంటూ W1 అన్నమాట. ఇలా అయితే మన మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ కనిపిస్తాయి. అండ్ ఇక్కడ మీరు కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేస్తే నేను మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ ఆఫ్ O1, O2, O3, O4 మాత్రమే చెప్పాను. కానీ ఇక్కడ అవుట్‌పుట్ జనరేట్ చేస్తున్నాం కదా! లైక్ Y1, Y2, Y3, Y4 వీటి తాలూకా ఈక్వేషన్స్ ఏంటనేది మీరు కొంతసేపు ఆలోచించి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఆన్సర్‌ని రివీల్ చేసేస్తున్నాను. Y1 తాలూకా ఈక్వేషన్ ఏంటంటే సింపుల్‌గా Y1 అనేది ఏంటి? ఈ జనరేటెడ్ అవుట్‌పుట్‌కి మనం ఏం చేస్తున్నాము? ఇక్కడ కొన్ని కనెక్షన్స్ యూజ్ చేస్తున్నాం. అండ్ ఆ కనెక్షన్స్ మీద ఉండే వెయిట్స్ కూడా మనం కన్సిడర్ చేయాలన్నమాట. ఇక్కడ మనం ఏ వెయిట్స్ యూజ్ చేస్తాం? W2 వెయిట్స్ యూజ్ చేస్తాం. ఈ అన్ని కనెక్షన్స్ మీద. సో అందుకే Y1 అంటే సింపుల్‌గా W2 టైమ్స్ ఆఫ్ O1. O1 అంటే ఏంటి? మన RNN సెల్ నుంచి వచ్చే ఇమ్మీడియేట్ అవుట్‌పుట్. ఆ ఇమ్మీడియేట్ అవుట్‌పుట్ మీద మనం ఇంకొంచెం ట్రాన్స్‌ఫర్మేషన్ ఏదన్నా చేసి అవుట్‌పుట్ జనరేట్ చేసామనుకోండి. అదే Y1 అన్నమాట. అందుకే మనం Y1 తాలూకా ఈక్వేషన్ ఎలా రాసుకోవచ్చు? W2 టైమ్స్ O1. O1 అంటే ఏంటి? జస్ట్ ఇదన్నమాట. ఇదేంటంటే నెక్స్ట్ RNN సెల్‌కి పంపించే ఇంటర్మీడియేట్ అవుట్‌పుట్ అన్నమాట. ఈ ఇంటర్మీడియేట్ అవుట్‌పుట్‌ని మనం డైరెక్ట్‌గా నెక్స్ట్ RNN సెల్‌కి పంపియొచ్చు. లేదా మనం అవుట్‌పుట్ జనరేట్ చేయడానికి పంపియొచ్చన్నమాట. అవుట్‌పుట్ జనరేట్ చేయడానికి పంపించినప్పుడు మనం ఇంకో వెయిట్ మ్యాట్రిక్స్‌తో మల్టిప్లై చేయొచ్చు. అండ్ ఇంకా ఇక్కడ కూడా మనం స్పెసిఫిక్ యాక్టివేషన్ కూడా అప్లై చేయొచ్చన్నమాట. అవుట్‌పుట్ జనరేట్ చేయడానికి మనం ఏమేం చేస్తున్నాం అనేది డీటెయిల్‌గా నేను వెళ్ళట్లేదు. ఎందుకంటే వెళ్తే మీరు కన్‌ఫ్యూజ్ అయిపోతారు. మనం ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని కోడ్ చేసేటప్పుడు ఇది ఇంకా డీటెయిల్‌గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ప్రస్తుతానికి Y1 తాలూకా ఈక్వేషన్ ఏంటి? W2 టైమ్స్ O1.
అండ్ సిమిలర్లీ y2 తాలూకు ఈక్వేషన్ ఏంటో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు ఇది కనుక అర్థమైతే. y2 తాలూకు ఈక్వేషన్ ఏమైంది, సింపుల్గా W2 టైమ్స్ O2, y2 అనేది W2 టైమ్స్ O2 అండ్ సిమిలర్లీ y3 అనేది W2 టైమ్స్ అండ్ y4 అనేది W2 టైమ్స్ O4. ఈ ఆర్డర్ అనేది జస్ట్ మల్టిప్లికేషన్ కాబట్టి ఏ ఆర్డర్లో ఉన్నాయో రాసుకోవచ్చు. సో ఈ అన్ని కేసెస్లో ఇటువైపు రాసి ఇక్కడ ఇటువైపు రాస్తున్నాడని ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఏ ఆర్డర్లో అయినా ఒకటే. బేసికలీ ఇక్కడ ఈ వెయిట్ మ్యాట్రిసెస్ అండ్ ఇంకా O1 అనేది మల్టిప్లై చేస్తున్నాం. మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి అన్ని ఇటువైపు రాసిస్తాను. ఇవి మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ ఆఫ్ సింపుల్ రికరెంట్ న్యూరల్ నెట్వర్క్. అండ్ ఇక్కడ మెయిన్గా మీరు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్స్ ఏంటో చెప్తాను, కేర్ఫుల్గా చూడండి. సో ఇక్కడ చాలామంది ఏమనుకుంటారంటే ఈ వెయిట్స్ అనేవి డిఫరెంట్ అనుకుంటారు. కాకపోతే ఏంటంటే RNN సెల్లో అన్ని టైమ్ స్టాంప్స్లో మనం సేమ్ వెయిట్సే యూస్ చేస్తాం. ఓకే, సో దాన్ని షేర్డ్ వెయిట్స్ అంటాం అనమాట. అండ్ సిమిలర్లీ ఇక్కడ కూడా ప్రీవియస్ అవుట్పుట్ కనెక్ట్ చేసే కనెక్షన్స్ మీద కూడా మనం సేమ్ వెయిట్స్ యూస్ చేస్తాం. అండ్ అవుట్పుట్ జనరేషన్ మీద యూస్ చేసే వెయిట్స్ కూడా ఆల్వేస్ సేమ్ వెయిట్స్. ఎందుకు సేమ్ వెయిట్స్ ఉంటాయంటే మీకు ఇక్కడ నేను సెపరేట్గా చూపిస్తున్నాను, అంటే ఈ పర్టికులర్ డయాగ్రామ్లో మీకు అన్ని సెపరేట్గా చూపిస్తున్నాను. కానీ ఇన్ జనరల్ ఎలా జరుగుతుందంటే జస్ట్ మన RNN సెల్ అనేది జస్ట్ ఇలానే కనిపిస్తుంది, ఇలా ఉండదు. యాక్చువల్ RNN సెల్ అనేది మనకి ఇలానే ఉండేది. అండ్ ఈ పర్టికులర్ RNN సెల్కి మనం ఇన్పుట్స్ టైం వైజ్ పంపిస్తాం అనమాట. సో టైం స్టాంప్ 0 అయినప్పుడు ఒక ఇన్పుట్ పంపిస్తాం అండ్ టైం స్టాంప్ 1 అయినప్పుడు ఒక ఇన్పుట్ పంపిస్తాం. దాంతోపాటు ప్రీవియస్ అవుట్పుట్స్ ఆటోమేటిక్గా అక్యుములేట్ అయ్యి ఉంటాయి అనమాట, అవి పంపిస్తాం. అండ్ సిమిలర్లీ టైం స్టాంప్ 2 అయినప్పుడు ఒక ఇన్పుట్ పంపిస్తాం, టైం స్టాంప్ 3 అయినప్పుడు ఒక ఇన్పుట్ పంపిస్తాం. అండ్ వాటి కరస్పాండింగ్ ప్రీవియస్ అవుట్పుట్స్ అనేవి కూడా పంపిస్తూ ఉంటాం. అండ్ ఏ టైం స్టాంప్కి ఆ టైం స్టాంప్కి అవుట్పుట్ జనరేట్ అయిపోతూ ఉంటుంది. అంటే టైం స్టాంప్ 0 అప్పుడు ఒక అవుట్పుట్ జనరేట్ అవుతుంది, టైం స్టాంప్ 1 అప్పుడు ఒక అవుట్పుట్ జనరేట్ అవుతుంది, టైం స్టాంప్ 2 అప్పుడు ఒక అవుట్పుట్ జనరేట్ అవుతుంది. అలా అయితే మన అవుట్పుట్స్ టైం వైజ్ జనరేట్ అయిపోతూ ఉంటాయి. ఇది ఓవరాల్ స్ట్రక్చర్ ఆఫ్ RNN అండ్ ఇంకా వాటి తాలూకు మ్యాథమెటికల్ ఈక్వేషన్స్. ఇవన్నీ క్లియర్గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఎవరీవన్. బై.